హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏనుగు నడక చెప్పేటటువంటి ఒక జీవన సత్యము. అంటే ఏనుగు చిన్నగా నడుస్తూ వస్తుంది, మీరు గమనించి చూడండి. అది వెయిట్ ఎక్కువ ఉంది కదా, చిన్నగా నడకుండా ఇంకేం స్పీడ్గా నడుస్తుందా అని మీరు అంటారు. అనుకోవచ్చు కూడా, మన మనుషులు అనుకునేటటువంటి మాటలు అవి హేళన చేస్తూ మాట్లాడతాం ఏదైనా నిజం చెప్తే. సో ఏనుగు పరిగెత్తాలంటే కూడా స్పీడ్గా పెరుగుతుంది, మనిషి కంటే వేగంగా. మీరు అది కూడా గమనించగలరా? ఆలోచించండి, ఓకేనా? ఏనుగు ఎందుకు చిన్నగానే నడుస్తుంది అంటే దానికి ఒక జీవన సత్యం ఉంది. దాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తాను, చూడండి. బలమైన జీవితానికి సరైన బాట ఇదే అనేటటువంటి ఒక టాపిక్ ఇది. ఏనుగు నడక నెమ్మదిగా ఉంటుంది, కానీ దిశ లేకుండా ఉండదు. అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో దానికి తెలుసు, కాబట్టి అది పరిగెత్తదు. కానీ నేటి జీవితంలో మనం వేగాన్ని విజయానికి మెట్టు అని తప్పుగా భావిస్తున్నాం. ఇక్కడ మీరు గమనించండి, ఏనుగు చాలా దూరం, అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మా అడవి, ఓకేనా? అడవి, అక్కడ ఎవరు నిప్పు పెట్టినట్టున్నారు, ఎండాకాలం కదా, నిప్పు పెట్టినట్టున్నారు. ఓకే, సో వదిలేయండి. అది అడవి. అటువైపున వచ్చేసి మాకి పేరు నంబర్ 2 వీకోట దగ్గర, అట్లా తమిళనాడు దగ్గరికి వెళ్తుంది ఇది. అక్కడ ఇక్కడికి ఏనుగులు వస్తాయి. ఇప్పుడు అరటి తోట వేసినాం, ఇక్కడ అరటి తోట, ఇక్కడంతా కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా ఏనుగులు వస్తాయి నైట్ టైంలో, ఓకేనా? అక్కడ ఉన్నటువంటి ఏనుగులు నడుచుకొని వచ్చేస్తాయి. ఈ మా దగ్గర ఏరు అనేది ఉంది, ఏరు దాటి కింద దిగి పైకి వస్తాయి, ఓకేనా? ఏనుగులు వాటికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి. మనము ఇప్పుడు ఏదైనా ఒక పంట తినాలి అనుకోండి, ఏనుగులు తినడం కూడా తెలుసు వాటికి. సో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏమి అని చెప్పేసి వాటికి తెలుసు. అవి ఎందుకే మెల్లగా నెమ్మదిగా నడుచుకుంటూ గమ్యస్థానానికి వస్తాయి, ఓకేనా? ఇప్పుడు మనకు కూడా తెలుసు ఏంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లోకి పోవాలి అనుకుంటాం. ఇప్పటికిప్పుడే మనం ఆవేశపడినంత మటుకానా, ఇప్పటికిప్పుడే మనం పరుగు పెట్టినంత మటుకానా ఆ పొజిషన్లోకి వెళ్ళగలమా? వెళ్ళలేము. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కాలానుగుణంగా కాలం నిర్ణయిస్తుంది. అప్పుడే మనము ఆ పొజిషన్లోకి వెళ్ళగలం. అదే ఏనుగు చెప్పేటటువంటి జీవన సత్యం. ఏదైనా కూడా భారము భగవంతుని మీద వేసేసి టెన్షన్ లేకుండా నెమ్మదిగా వెళ్తే మీరు అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరుకుంటారు అని చెప్తున్నది ఏనుగు యొక్క నడక. త్వరిత నిర్ణయాలు, త్వరిత ఫలితాలు, త్వరిత గుర్తింపు కోసం ఇమీడియట్గా కోపంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఏమంటారు, ఒకరిని మెప్పు పొందించడం కోసము మనం యాక్ట్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తే జీవితంలో మనమే అలసిపోతాం. దానివలన మనకి ఎటువంటి యూస్ ఉండదు. త్వరిత నిర్ణయము త్వరితంగానే ఉంటుంది, అది ఇమీడియట్గా తీసుకునేటువంటి నిర్ణయం ఇమీడియట్గానే ఉంటుంది. సో ఈ విధంగా చేసేవాళ్ళు ప్రతి గమ్యాన్ని కూడా చేరుకోరు వాళ్ళు, ఓకేనా? సో ఏమని చెప్తున్నానంటే, ప్రతి గమ్యాన్ని చేరుకోవడానికి పరిగెత్తవలసినటువంటి అవసరం లేదని ఏనుగు మనకు గుర్తు చేస్తుంది. దిశ స్పష్టంగా ఉంటే నెమ్మదిగా కూడా ముందుకు సాగి వెళ్ళవచ్చు. వేగంగా పరిగెత్తడము, పదే పదే పడిపోవడం కంటే స్థిరమైన వేగంతో నడవడం మంచిదని దాని యొక్క నడక సూచిస్తుంది. ఏనుగు అడవిలో అత్యంత శక్తిమైనటువంటి జంతువు అయినప్పటికీ అది అడుగు అడుగున తన బలాన్ని ప్రదర్శించదు. అది అనవసరంగా గర్జించదు, ఇతరులను భయపెట్టడానికి కూడా ప్రయత్నించదు. దాని ఉనికి మాత్రమే సరిపోతుంది. జీవితంలో కూడా నిజంగా సామర్థ్యం ఉన్నవారు తమను తాము నిరూపించుకోవడానికి తొందరపడకూడదు. నిరంతరం తమ సామర్థ్యాల గురించి గొప్పలు చెప్పుకునే వారు తరచూ అభద్రతతో ఉంటారు. ఏనుగు నడక మనకు నమ్మకం శబ్దం చేయదని, అది కదులుతూనే ఉంటుందని బోధిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే, ఎవరైతే ఆడంబరాలు కూర్చుంటారో వాళ్ళు ఏది సాధించరు జీవితంలో, అది గుర్తుపెట్టుకోండి. నీలో శక్తి ఉంటే అది నీలోనే ఉంటుంది. దాన్ని నువ్వు ఎవరికి ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఎత్తి చూపించినావంటే తర్వాత నువ్వే బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నీ మీద దృష్టి ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ చేస్తారు. ఏనుగు అంత పెద్ద జంతువు అయినా కూడా అడవిలో ఉండేటువంటి ఏ జంతువులని కూడా భయపెట్టదు. అది అక్కడ ఏనుగు ఉంది అని తెలిస్తేనే చాలు భయపడతారు. అదే ఏనుగు యొక్క స్పెషాలిటీ. అడవి గుండా వెళ్ళే మార్గం ఎప్పుడూ అంత సులభంగా ఉండదు. బురద, రాళ్ళు, ఎత్తు పొలాలు ఉంటాయి. అయినప్పటికీ ఏనుగు ఎప్పుడూ తన సమతుల్యతను కోల్పోదు. అది ప్రతి అడుగును కూడా జాగ్రత్తగా పరిశీలించి నెమ్మదిగా నడుస్తుంది. జీవితంలో కూడా అంతే. పరిస్థితులు తరచుగా మన దారిలో సాగవండి. కొన్నిసార్లు సంబంధాలలో ఒడిదుడుకులు వస్తాయి, కొన్నిసార్లు కెరీర్లో కూడా అడ్డంకులు వస్తాయి, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏనుగులాగే మనం కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా సమతుల్యతను కనుక కాపాడుకున్నట్లయితే కిందకు పడిపోకుండా మనం కూడా పైకి లేచి నిలబడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏనుగు అత్యంత అద్భుతమైనటువంటి లక్షణాల్లో ఒకటి దాని యొక్క జ్ఞాపక శక్తి. తెలుసా,
ఇది తన యొక్క మార్గాలని గుర్తుపెట్టుకుంటుంది, అట్లే ప్రమాదాలను గుర్తిస్తుంది, గత అనుభవాల నుండి కూడా నేర్చుకుంటుంది. దాని నడక ప్రతిబింబిస్తుంది. మానవులు తరచుగా తమ గత తప్పులని మరిచిపోయి వాటిని మళ్ళా పునరావృతం చేస్తారు. జీవితంలో ముందుకు సాగడానికి జ్ఞాపక శక్తి అవసరమని ఏనుగు మనకు బోధిస్తుంది. కానీ విచారం కోసం కాదు, జ్ఞానం కోసం, అనుభవం నేర్చుకోవడానికి మారినప్పుడు మన యొక్క నడక కూడా బలంగా మారుతుందని ఏనుగు చెప్తుంది. ఓకేనా? ఏనుగు ఏం చెప్తుందంటే, జీవితంలో మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పుల్ని మనం మన యొక్క బ్రెయిన్లో కనుక జ్ఞాపక శక్తిగా భద్రపరచుకుంటే మరలా మనం వాటిని పునరావృతం చేయకుండా ఉంటాం తిరిగి. ఓకేనా? సో అటువంటి గొప్ప నడక, ఏనుగు యొక్క గొప్ప నడక మనకి ఇన్ని మార్గాలు తెలియజేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గాని ఆన్లో పెట్టుకుంటే మీకు డైలీ లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వీడియోస్ వస్తాయి. అలాగే ఎవరికైనా హైప్ అనేటటువంటి ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి వీడియోకి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.